వాతావరణ పరిస్థితుల కారణంగా గతంలో మనం ఎండాకాలంలో చూసినట్టయితే తీవ్రమైన ఎండలు మన తెలంగాణ ప్రాంతానికి ఈసారే వచ్చినట్టుగా అనిపించింది. ఎందుకంటే వాతావరణ నిపుణులు కూడా చెప్పడం జరిగింది. భవిష్యత్తులో ఎల్‌నినో కారణంగా వానలు పడడం చాలా కష్టంగా ఉంది. అక్కడక్కడే వానలు పడతాయని చెప్పి, పడితే మాత్రం కుండపోతగా పడతాయి. లేదంటే వానలు పడే పరిస్థితి లేదని ఒకవైపు శాస్త్రజ్ఞులు చెప్పినా కానీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా ఉండి ఆ మేడిగడ్డ బ్యారేజ్‌ను రిపేర్ చేసినట్టయితే ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి ఆ యొక్క వరద నీరు హ్మ్, మన గోదావరి నది ద్వారా పూర్తిగా ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయి అక్కడి నుంచి సముద్రంలో కలుస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ మార్గాలను మంచిగా చేస్తారా? లేదంటే ఇంకో మార్గం ద్వారాన్నా ఈ యొక్క వరద కాలువకు నీరిస్తారో అది తొందరగా చేసి రైతులను ఆదుకోవాల్సిందిగా. ఈ మేడిగడ్డ బ్యారేజు కూలిన వెంటనే ఏ ప్రభుత్వాలున్నా ఒక ప్రభుత్వం కట్టించిందని ఇంకో ప్రభుత్వం కునుస్తూ ఉండద్దు. అది రైతులకు కావాల్సిన ప్రాజెక్టు కాబట్టి ఈ ఏ ప్రభుత్వాలు కట్టించినా వచ్చిన ప్రభుత్వం ఖచ్చితంగా ఈ యొక్క బ్యారేజీలను కానీ ఇంకా కట్టడాలను కానీ పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టి రిపేర్లు చేయించి ప్రజలను ఆదుకునే విధంగా ప్రభుత్వాలు ఉండాలి. కాబట్టి ఇలా ఒకరు చేస్తే ఇంకొకరికి పేరొస్తుందని చెప్పి దురుద్దేశంతో ఉండకూడదని చెప్పి ఈ యొక్క నిరసన కార్యక్రమం ద్వారా నేను మేడిగడ్డ బ్యారేజీని రిపేర్ చేయాలని వరి నాటు పోసడం జరిగింది. తద్వారా మా వ్యవసాయ శాఖ మంత్రి దాకా పోవాలని చెప్పి నేను ఈ యొక్క నిరసన కార్యక్రమంను మేడిగడ్డ బ్యారేజీని రిపేర్ చేయాలని చెప్పి రాయడం జరిగింది నా పొలంలో.